83 ఏళ్ల వయసులో ఒక వృద్ధుడు, ఒక మాజీ మంత్రి, ఒక హిందూ నాయకుడి మరణం ప్రకంపనలు రేపుతోంది. బంగ్లాదేశ్ జైలు గోడల మధ్య రమేష్ చంద్ర సేన్ ఊపిరి ఆగిపోవడం అనేక అనుమానాలకు కారణమవుతోంది. అది సహజ మరణమా, అనారోగ్యమా లేదా నిర్లక్ష్యమా? ఎందుకంటే ఇది ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు. ఇది ఒక దేశంలో ఖైదీల భద్రత, రాజకీయ ప్రత్యర్థుల పరిస్థితి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువుల జీవితం ఎంత దారుణంగా ఉందో చెప్పే ఎపిసోడ్ ఇది. ఇంతకీ రమేష్ చంద్ర సేన్ ఎవరు? రమేష్ చంద్ర సేన్ బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక సాధారణ పేరు కాదు. 1940 ఏప్రిల్ 30న రూహియా యూనియన్లో జన్మించారు. దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు అతను. అవామీ లీగ్లో కీలక నేతగా ఎదిగిన సేన్ ఠాకూర్ నియోజకవర్గం నుంచి పలుమార్లు పార్లమెంట్కు ఎన్నికయ్యారు. అక్కడి పార్లమెంట్లో ఆయన గొంతు స్పష్టంగా వినిపించేది. నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ ప్రెసిడియం సభ్యుడిగా కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో హిందూ మైనారిటీ నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మైనారిటీల హక్కులు, భద్రతపై ఆయన ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడేవారు. అదే ఆయనకు శక్తి, అదే ఆయనకు ప్రమాదంగా కూడా మారింది అన్న ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. 2024 ఆగస్టు 16న పోలీసులు రమేష్ చంద్ర సేన్ను అరెస్ట్ చేశారు. ఆయనపై 3 కేసులు నమోదు చేశారు. అందులో ఒకటి రాజకీయ హింసకు సంబంధించిన హత్య కేసు. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల తరువాత చెలరేగిన హింసకు ఈ కేసులను లింక్ చేశారు. అరెస్టు తర్వాత ఆయన్ను దినాజ్పూర్ జిల్లా జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు. 2025 ఉదయం జైల్లో ఆయన అస్వస్థతకు గురయ్యారు అని అధికారులు చెప్తున్నారు. హుటాహుటిన దినాజ్పూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించగా ఉదయం 9:29 మృతి చెందినట్లు ప్రకటించారు. అధికారికంగా ఇది అనారోగ్యంతో జరిగిన మరణంగా చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, మానవ హక్కుల కార్యకర్తలు ఈ వివరణను అంగీకరించడం లేదు. ఎందుకంటే రమేష్ చంద్ర సేన్ వయస్సు, ఆరోగ్య పరిస్థితి తెలిసినప్పటికీ జైల్లో సరైన వైద్యం అందిందా అనే ప్రశ్నకు సమాధానం లేదు. జైల్లో ఆయన పరిస్థితిపై కుటుంబానికి సరైన సమాచారమే ఇవ్వలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక మాజీ మంత్రి, వృద్ధ రాజకీయ నాయకుడిగా ఉన్న ఆయన్ను అసలు జైల్లో పట్టించుకోవడమే లేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఈ మరణం బంగ్లాదేశ్లో కస్టడీ మరణాలపై మళ్లీ చర్చను తెరపైకి తీసుకొచ్చింది. కొన్నేళ్లుగా అక్కడ జైళ్లలో, పోలీస్ కస్టడీలో అనుమానాస్పద మరణాలు పెరుగుతున్నాయి అన్న ఆరోపణలున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు, మైనారిటీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపడం, ఆ తర్వాత వారి భద్రతపై నిర్లక్ష్యం వహించడం జరుగుతోందని మానవ హక్కుల సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇందులో మరో కీలక అంశం మతపరమైన కోణం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, అరెస్టులు, ఆస్తుల ధ్వంసం లాంటి ఘటనలు కొంతకాలంగా పెరిగాయనే అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అలాంటి వాతావరణంలో ఒక ప్రముఖ హిందూ నేత జైల్లో మరణించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రమేష్ చంద్ర సేన్ మరణం వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు. ఇది బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ, మానవ హక్కుల పరిస్థితిపై నిలదీసే ఘటన. స్వతంత్ర విచారణ లేకుండా ఈ మరణానికి నిజమైన కారణం బయటకు వచ్చే అవకాశమే లేదు అని విమర్శకులు అంటున్నారు.